వేసవి వేడిపై దాడి చల్లటిది రిఫ్రెషింగ్ స్టాప్తో హాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కళాశాలలో లోపాలను జాతీయ మెడికల్ కౌన్సిల్ ఎత్తి చూపింది. దీంతో మూడో ఏడాది మెడికల్ సీట్లకు అనుమతులు వస్తాయా అన్న ఆందోళన నెలకొంది. ఖమ్మం, కొత్తగూడెంలో మెడికల్ కళాశాలలను ఎన్ఎంసీ పరిశీలించింది. ఆ తర్వాత ఈ కాలేజీలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు. అయితే ఖమ్మంలో అన్ని వసతులు ఉన్నప్పటికీ లోపాలను ఎత్తి చూపడం ఆశ్చర్యం కలిగించింది. ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలకు పోటీ పడే విధంగా ఇక్కడ వసతులున్నాయని మెడికల్ కళాశాల అధికారులు నివేదిక ఇచ్చారు. అయినా కొత్తగూడెం మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. హాస్టల్స్ నుంచి 12 కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సి వస్తోంది. ఇక్కడ అధ్యాపకులు కొరత, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ కళాశాల విషయంలో కూడా ఎన్ఎంసీలో లోపాలను ఎత్తి చూపింది. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటైన మెడికల్ కళాశాలలో ఎటువంటి వసతులు లేవని, లోపాలు ఉన్నట్లుగా జాతీయ మెడికల్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ మేరకు, అంటే ఆ కౌన్సిల్ వచ్చి ఖమ్మంలో, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో 2 మెడికల్ కళాశాలలు నడుస్తున్నాయి. ఈ 2 మెడికల్ కళాశాలని పరిశీలించి వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మెడికల్ కళాశాలలో ఎటువంటి వసతులు సరిగ్గా లేవంటూ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మొన్న 18వ తారీఖు నాడు ఢిల్లీకి రమ్మని కూడా పిలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో, ఈ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు 3వ ఏడాది విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా పాత కలెక్టరేట్ భవనం, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పటికీ ఇది 3వ సంవత్సరం జరుగుతుంది. వాస్తవానికి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. దాదాపుగా 30 ఎకరాల్లో కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల, అదేవిధంగా 500 పడకల ఆసుపత్రి ఉంది. దీనికి నిత్యం దాదాపుగా 1500 మంది నుంచి 2000 మంది కూడా పేషెంట్లు వస్తుంటారు. ఇక్కడ మొదటి సంవత్సరం ఈ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు 100కి 100% ఉత్తీర్ణత చెందడం జరిగింది. కానీ 2వ సంవత్సరం కూడా 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు 3వ ఏడాదికి అనుమతి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎందుకు ఈ విధంగా ఖమ్మం మెడికల్ కళాశాలలో ఎటువంటి వసతులు లేవు, లోపాలు ఉన్నట్లుగా ఎందుకు ఇచ్చారనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఖమ్మం మెడికల్ కళాశాల కోసం మాత్రం అంటే 166 కోట్లతో ఒక భవన నిర్మాణానికి కూడా అనుమతి జరిగింది. ఇటీవలనే ఆ భవన నిర్మాణానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా శంకుస్థాపన చేయటం జరిగింది. ఇక ఇది పోతే అంటే ఖమ్మం మెడికల్ కళాశాల అనుమతి ఈ విధంగా వచ్చి ఉంటే నుంచి 3వ సంవత్సరానికి అనుమతి వస్తుందా రాదా అనే ఆందోళన కూడా ఇప్పుడు వ్యక్తమైన పరిస్థితుంది. మెడికల్ కళాశాల విషయానికి వచ్చేసరికి మెడికల్ కళాశాల సమస్యాత్మకంగా మారింది. ఇక్కడ నర్సింగ్ కాలేజీలో మెడికల్ కళాశాలని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నర్సింగ్ కాలేజీలో మెడికల్ కళాశాలని ఏర్పాటు చేయడంతో మొత్తం కూడా అక్కడ ఎటువంటి వసతులు లేవని చెప్తున్నారు. అసలు అక్కడ మెడికల్ కళాశాల నిర్మాణం ఇదంతా కూడా గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 మెడికల్ కళాశాలకి, అంటే ఖమ్మం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మెడికల్ కళాశాలకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 26 మెడికల్ కళాశాలకి ఈ విధంగా నోటీసులు జారీ చేయడంతో అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం కళాశాలకి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం కళాశాలకు కూడా అనుమతి అనేది వస్తుందా రాదా, ఈ విద్యా సంవత్సరం మెడికల్ కళాశాలకు అనుమతి వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకసారి ఢిల్లీకి వెళ్ళి ఈ కళాశాల ప్రిన్సిపాల్లు, అదేవిధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్ళి వారికి మొత్తం కూడా మా దగ్గర ఎటువంటి వసతులు ఉన్నాయని వివరణ ఇవ్వడం జరిగింది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ కళాశాలలో కళాశాలను ఏర్పాటు చేశారు. కానీ ఖమ్మంలో మాత్రం ఉన్న మెడికల్ కళాశాలకి అన్ని వసతులు ఉన్నప్పటికీ ఇక్కడ అంటే వసతులు ఉన్నాయి, అధ్యాపకులు ఉన్నారు, అందరూ ఉన్నప్పటికీ ఇలాంటి లోపాలు ఎందుకు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ 2 కళాశాలకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం అనుమతి వస్తుందా రాదా అనే మీమాంసలో కూడా ఉన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.